పిల్లలకు రాసిచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకోవచ్చు అనే అంశాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే, సాధారణంగా రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ ద్వారా ఆస్తిని మనం ఎవరికైనా రాసి ఇచ్చినట్లయితే దానిని వెనక్కి తీసుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. అంటే ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ అయినట్టేనమాట. అంటే ఆ రిజిస్టర్డ్ డీడ్ క్యాన్సిలేషన్ అనేది కుదరదనమాట. సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 సెక్షన్ 23 ప్రకారంగా సీనియర్ సిటిజన్స్కి బలమైన మినహాయింపు అనేది ఉంటుందన్నమాట. అంటే తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తిని గిఫ్ట్ డీడ్గా రాసిచ్చిన సందర్భంలో మెయింటెనెన్స్ క్లాజ్ అనేది తప్పనిసరిగా మెన్షన్ చేయించాలి. అంటే వారి యొక్క తల్లిదండ్రుల యొక్క సంరక్షణ బాధ్యతను చూసుకుంటాను అనే అంశాన్ని మనం రాయించాలి. అలా రాయించినప్పుడు పిల్లలు దాన్ని పాటించకపోతే, పిల్లలు దానిని ఉల్లంఘించినట్లయితే ఆర్డీఓ ట్రిబ్యునల్ ద్వారా ఆ రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మిత్రులారా, తల్లిదండ్రులను చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ఎందుకంటే మనకు జన్మనిచ్చారు కాబట్టి వారిని దైవ సమానుల కన్నా ఎక్కువగా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. కాబట్టి ఆస్తి కోసం కాదు కానీ వారి యొక్క సంరక్షణ బాధ్యతను చూడాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ సవినయంగా అభ్యర్థిస్తున్నాను. ఇలాంటి లీగల్ విషయాల కోసం నన్ను ఫాలో అవ్వండి. ఎందుకంటే చట్టం సామాన్యునికి తెలియాలి. జై హింద్.